to your favorite show, Atidi మీ ఇంటింటి నేస్తం. So yes, first time మన అతిథి హైదరాబాద్ దాటి షాద్ నగర్కి వచ్చింది. యాదమ్మ గారి ఇంటికి వెళ్ళి మనం ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం. మరి అదేంటో చూడాలనుందా? సో కమ్ విత్ మీ. బాగున్నామండి, చాలా బాగున్నాము. నా పేరు యాదమ్మ, మాది షాద్ నగర్ అండి. మాకు ఈటీవీ అతిథి ప్రోగ్రామ్ చాలా నచ్చింది, అందుకే మిమ్మల్ని పిలిచాము. సో నైస్ మీటింగ్ యూ. సో మన ఫ్యామిలీని ఎవరు పరిచయం చేస్తారు? మా కోడలు. హాయ్ హాయ్ స్వీటీ బంగారం. మీ పేరు? రమాదేవి. రమాదేవి. వదిన? యా. ఓకే. సో వదిన, నైస్ మీటింగ్ యూ. వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మన ఆడియన్స్కి హాయ్ చెప్పు. హాయ్. సో ఇదే జోష్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నాకు పరిచయం చేసేస్తారా? తప్పకుండా. సో ఫాస్ట్గా పరిచయం చేసే. ఓకే, మా పెద్దక్క, మా తోటి కోడలు. హాయ్. హాయ్. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి. నైస్ మీటింగ్ యూ. చిన్నక్క. మీ పేరు? హాయ్, నా పేరు లతా వెంకటేష్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నైస్. అండ్ మా పెద్దమ్మ. హాయ్. నా పేరు అలివేలు, హౌస్ వైఫ్. అలివేలు. నైస్. మా వదిన. ఓ అయితే మా అక్క. హాయ్. ఇట్లాంటివి బాగా కనెక్ట్ అవుతాయి కదా. మా అక్క పేరు ఏంటి? నా పేరు పెండ్యాల గీతాదేవి. గీతాదేవి. మా వారు బాల నరసింహులు. మాది జడ్చర్ల దగ్గర బాయిల్డ్ రైస్ మిల్ అండి. నైస్. నా కోసం ఇప్పుడు జడ్చర్ల నుంచి వచ్చారా? లేదండి, మాది ఇక్కడే రైస్ మిల్, ఓన్లీ ఓన్లీ రైస్ మిల్ మాత్రం జడ్చర్లలో ఉంటుంది. ఓ నైస్. అండ్ నెక్స్ట్. హాయ్. హాయ్. మాధవి. హలో శ్రవణ్ కుమార్. హలో. ఓకే, మాది బిజినెస్, హౌస్ వైఫ్. ఓ నైస్. సో మా అక్క ఇంత పొడవు పెరగడానికి రీజన్ ఏంటి? సీక్రెట్ ఏంటి చెప్పరా? ఎక్సర్సైజెస్. మీరు బాదం మిల్క్ వాడతారా? వాడతాం. బాదం మిల్క్. నైస్. హాయ్. హాయ్ స్వీటీ. మీ పేరు? నా పేరు ప్రవీణ రవి. ప్రవీణ గారు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. అవును, నేను యాక్టివ్గానే ఉంటా. మీ యాక్టివ్నెస్ నిన్ను చూడటానికి ఇంకెక్కువైంది నాకు యాక్టివ్నెస్. మిమ్మల్ని చేసి ఆనందం ఎక్కువైంది. ఓకే, నైస్ మీటింగ్ యూ. మా చెల్లి. హాయ్ స్వీటీ డార్లింగ్. చిన్న వదిన నా కోసం ఎంత రెడీ అయ్యారు. థ్యాంక్ యూ, మీకోసమే. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు సంగీత. మా హస్బెండ్ ప్రదీప్ కుమార్. నేను బిజినెస్. ఓ నైస్. వదిన. హాయ్. హాయ్. అరే వాట్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. పాపా నవ్వు ఆపుకోలేకపోతున్నా. హాయ్ స్వీటీ. హలో. 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 నైస్ టు మీట్ యు. సూర్యలక్ష్మి. సూర్యలక్ష్మి గారు ఈ సింగర్. ఓ అయితే మనకు పాటలు బాగుంటాయి అన్నమాట. నైస్. హాయ్. హాయ్ స్వీటీ. మీ పేరు? నా పేరు వనజ. వనజ గారు. నైస్. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హలో. హాయ్. మీ పేరు? అలవేలు గారు. నైస్. ఆహా, ఎంత మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు అందరూ. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మా ఆడపడుచు. హాయ్. హాయ్. మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి. నైస్. ఆహా,
ఎంత కలగా ఉన్నారో మా లక్ష్మీదేవి గారు. థ్యాంక్ యూ. అందుకనే అంత కలకలగా ఉన్నారు. సో నైస్. సో పాపం స్వీట్ ఇంత ఎండలో వచ్చింది, నా కోసం వెల్కమ్ డ్రింక్ తప్పకుండా రెడీగా ఉందా? రెడీగా ఉంది. సో నా వెల్కమ్ డ్రింక్ రెడీగా ఉందంట. వెల్కమ్ డ్రింక్ తాగేసి మనం ఫుల్ ఎనర్జీ తెచ్చుకుని ఎంటర్టైన్మెంట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఓకే. మరి వెళ్ళాలంటే ముందు మనం లోపలికి వెళ్ళాలి. ఓకే ఓకే. కమ్ ఆన్. లోపలికి వచ్చేసా. మసాలా వదిన ఇంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసావు ఇంటి మొత్తం. కానీ నిజంగా ఇంత గ్రాండ్ వెల్కమ్, ఇంత అరేంజ్మెంట్ నా కోసం ఇంకా ఉంది స్వీటీ నీ కోసం. ఇంకా ఉందా? అవును. ఆల్రెడీ ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్పి మళ్ళీ ఇంకా ఇంకేం వెల్కమ్? అప్పుడే అయిపోతుందా? ఇంకా చాలా ఉంది. చాలా ఉందా? చాలా అంటే ఇంకేంటి? అరే ఇప్పటి వరకు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నా కోసం పైనుంచి రండి రండి రండి, కిందకి రండి కిందకి రండి. ఎవరైనా ఇంటి బయట వెల్కమ్ ఇస్తారు, లోపల వెల్కమ్ ఇస్తారు. వెల్కమ్ డ్రింక్ ఇచ్చే ముందు కూడా నాకు ఇంత వెల్కమా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయా? ఇంకా ఏంటి చెప్పు. ఇలా వెల్కమ్ చెప్తుంటే ఎంత బాగుందో. అవునా? చెప్పం, చూపిస్తాం. సో నెక్స్ట్ ఏం ప్లాన్ చేశారు? ఏం ప్లాన్ చేశారు? వెల్కమ్ డ్రింక్. వెల్కమ్ డ్రింక్. ఆహా. సో ఇంత వేడి వేడి సమ్మర్ లో చల్లని వాటర్ మెలన్ డ్రింక్. ఆహా, అది అలా చూస్తుంటేనే హాయిగా ఉంది. సో నా కోసం వెల్కమ్ డ్రింక్ ఇస్తే సరిపోతుందా? అందరికి ఇవ్వాలి కదా. ఇస్తున్నాం కదా, తీసుకోండి అందరు. సో నా చేతిలో అలా చల్లని వెల్కమ్ డ్రింక్ పెట్టేస్తే నేను తాగకుండా ఎలా ఉంటాను? తాగి చెప్పాలి, చేసి చెప్పాలి. ఓకే. ఎలా ఉంది స్వీటీ? ఆహా, చల్లని వెల్కమ్ డ్రింక్ లో అలా సబ్జా గింజలు వేసారు. ఈ సమ్మర్ లో చాలా మంచిది. నా హెల్త్ కోసం ఎంత ఆలోచించారు వదిన కదా. మీరు సిటీ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అందుకే స్వీటీగా ఉండాలి. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చామని మీరు నా కోసం హెల్తీగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, అందరు తాగేయచ్చు. Cheers. ఓకే, cheers. చల్లని వెల్కమ్ డ్రింక్ తాగిన తర్వాత నాకైతే ఫుల్ ఎనర్జీ వచ్చింది. మీకు వచ్చిందా? అబ్బా, వీళ్ళ గొంతుకి ఎంత హాయిగా ఉందో అంతే తెలిస్తే. సో ఫస్ట్ మన బ్యాచ్ లో ఎవరమ్మా పర్ఫార్మ్ చేసేది? వినాయకుడు పాటతో స్టార్ట్ చేసింది మన స్మైలింగ్ ఫేస్ గారు. అయ్యో, సింగర్ మిస్ స్మైల్ అని పెడదాం మనం. ఓకే. సో ఈ రోజు మా అతిథిలో మిస్ స్మైల్ ఈ రోజు మన కోసం పాట పాడబోతున్నారు. స్టార్ట్ ప్లీజ్. జై గణేశ జయ గణేశ జయ జయ గణనాయక. జై గణేశ జయ గణేశ జయ జయ గణనాయక. దాసధీనో భీష్మదాత వాసవానృత శ్రీపదా. దాసధీనో భీష్మదాత వాసవానృత శ్రీపదా. శ్రీకరాలక్ష్మీ సమేత సిద్ధిరాజా గణపతి. శ్రీకరాలక్ష్మీ సమేత సిద్ధిరాజా గణపతి. ఏకదంతా వక్రతుండ గణపతి లంబోదరా. ఏకదంతా వక్రతుండ గణపతి లంబోదరా. జై గణేశ జై గణేశ
జయ జయ గణనాయక జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక. అసలు సింగర్ అనిపించుకున్నారు కదా మీరు. చెప్పాను సింగర్ అని. నేను మీకు మిస్ స్మైల్ తో పాటు మిస్ Singer. సింగర్ కూడా అవార్డు చేస్తాను. సూపర్. సో మన ఎంటర్టైన్మెంట్ ఒక బ్యూటిఫుల్ వినాయకుడు సాంగ్ తో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన ఎంటర్టైన్మెంట్ రౌండ్ మొత్తం సక్సెస్ఫుల్ గా అవ్వాలి. ఓకే ఓకే. సో అంత సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ నడిపేది ఎవరు? ఓ లక్ష్మి గారు మీరు నా వెనకాల కూర్చున్నారా? మా ఇంటి లక్ష్మి. అదే మన ఇంటి లక్ష్మి. నన్ను కూడా ఇన్వాల్వ్. ఓకే మన ఇంటి లక్ష్మి. సో మన ఇంటి లక్ష్మి గారు ఏం చేయబోతున్నారు? నేను నిన్న అంత పొగిడాను కదా, మళ్ళీ మాకు క్వశ్చన్ ఏంటి? ఆ రకంగా టార్చర్ చూపిస్తాను. ఆ రకం ఏంటో స్టార్ట్ చేసేద్దాం. చూస్తే చూస్తుంది, నవ్వుతే నవ్వుతుంది, నీలాగా నాలాగా. అర్థం అర్థం. నెక్స్ట్ పిన్ని. ఆ స్వీటీ, నీకు మ్యాథ్స్ అంటే ఇష్టమా స్వీటీ? నాకు లేదు, ఇష్టం లేదు. మరి నేను మ్యాథ్స్ టిప్పే చెప్పాలనుకుంటున్నాను. అయితే నాకు మ్యాథ్స్ కి సంబంధం లేదు కదా. ఎలా మరి? ఎలా మరి? నేను ఒక టిప్ చెప్తాను. ఓకే చెప్పండి. ఇప్పుడు మనము 15 స్క్వేర్, 25 స్క్వేర్, 35 స్క్వేర్ చేయాలని అనుకున్నప్పుడు ఈజీగా ఒక మెథడ్ చెప్తాను. ఓకే. ఇప్పుడు 35 స్క్వేర్ ఎంత చెప్పగలుగుతావు? 35 స్క్వేరా ఎంత? 1225. ఇప్పుడు అది ఎంత ఈజీగా చేయాలంటే పిల్లలకి కానీ ఒక టిప్. ఓకే. ఇప్పుడు 65 స్క్వేర్ చెప్పగల 1 సెకండ్లో చెప్పగలుగుతావా? అస్సలు చెప్పలేను, నాకు చాలా 4225. ఓ నైస్. ఇప్పుడు 85 స్క్వేర్ 7225. నేను ఒక్క సెకండ్లో చెప్పేసా కదా. ఎలా చెప్పారు? అదే ఇప్పుడు నీకు టిప్ చెప్పేసి చెప్పండి. 25 స్క్వేర్ అన్నప్పుడు 25 × 25 వేస్తాం కదా. 5 × 5 25. ఇక్కడ 2 బదులు 3 అనుకోవాలి. 3 2 6. 1 ఎక్స్ట్రా అంటే 1 ఎక్స్ట్రా పెట్టు. ఇప్పుడు 45 × 45 అనుకోండి. 25 ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఎక్కువ తీసుకోవాలి. 5 4 20. 2025. బా. పిల్లలు మ్యాథ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇట్లాంటివి. ఇది నాకు 4th క్లాస్లో మా సార్ చెప్పిండ్రు. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు జ్ఞాపకం ఉంది. అబ్బా మెమరీ పవర్కి గ్రేట్ అసలు మీరు. సూపర్. అండ్ నెక్స్ట్ ఏంటి మరి? మా పిల్లలు డాన్స్. ఓ సో అది మన ఎంటర్టైన్మెంట్లో లాస్ట్ బట్ ఫైనల్ సెగ్మెంట్ పిల్లలు డాన్స్. రెడీయా? రెడీ. మ్యూజిక్ ప్లీజ్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మన ఇద్దరు స్త్రీలు పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేశారు. నేల మొత్తం అద్దరిపోయింది. మన ఎంటర్టైన్మెంట్ కూడా ధూమ్ ధామ్గా అయింది కదా. యాస్.
అయ్యో పాపం చూసారా అందరికి ఎనర్జీ లెవెల్స్ అలా డౌన్ అయిపోయింది. మరి మనం టేస్టింగ్ వెళ్ళిపోదామా? ఓకే తప్పకుండా. సో ఇట్స్ టేస్టింగ్ టైం. ఇట్స్ మన యమ్మీ యమ్మీ టైం. ఎంత కలర్ఫుల్ గా ఉంది తెలుసా వదిన ప్లేట్. అవునా? నిజంగా మొత్తం తినాలి మరి. మొత్తం తింటా నీకోసమైనా మొత్తం తింటా. సో ఫస్ట్ నువ్వేం చేసావు తినే ముందు నీకు ఒక చిన్న చెప్పండి. టిప్ కాదు, జస్ట్ నాకు ఇంకో సర్ప్రైజ్ ఇది. యా అబ్బా నేనంటే ఎంత ప్రేమ కదా కదా స్వీటీ బంగారం. థ్యాంక్ యూ. ఇప్పుడు తినొచ్చు. ఓకే సో నా కోసం అంత చేసావు కాబట్టి నువ్వు చేసిందే తిందాం ఫస్ట్. ఓకే ఏం చేసావు? బిస్మిల్లాబాద్. మా వదిన స్పెషల్ బిస్మిల్లాబాద్. టేస్ట్ చేసేద్దామా? తప్పకుండా. ఏం చేసేది నువ్వు? బిస్మిల్లాబాద్ చేసి. అదే బిస్మిల్లాబాద్ ఎంత అద్భుతంగా చేసేది అంటున్నావు. అవునా? థ్యాంక్ యూ. మా వదిన లాగా ఎంత క్యూట్ గా, ఎంత స్పైసీగా, ఎంత హాట్ గా, ఎంత బాగుంది తెలుసా. నిజంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హాట్ తిన్నాం కాబట్టి స్వీట్ తిన్నాం. ఇక్కడ ఒక లడ్డు లాంటి లడ్డు షేప్ లో ఒక లడ్డు ఉంది. ఎవరు చేశారు? పెద్దమ్మ. మా పెద్దమ్మ. ఇదేం లడ్డు? చున్నుంట. సున్నుండ. ఓ నైస్. సో సున్నుండ ఫీమేల్స్ కి చాలా 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 హెల్దీ 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 ఫుడ్. నా కోసం ఇంత టేస్టీగా చేసి పెడితే నువ్వు మళ్ళీ నాలా కావాలి కదా. ఎలా ఉంటాం? అవును ముందే మా వదినలాగా అవ్వాలి కాబట్టి నాకు డబ్బా సున్నుండలు చేసి పెట్టాలి. సరే 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 టేస్ట్ చేసేస్తున్నా. నిజంగా చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ముందే స్వీట్గా ఉంటుంది, మీరు చేపెట్టేసరికి ఇంకెక్కువ స్వీట్ అయిపోలా కదా. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఇదేం వెరైటీ? పేనీలు అంటారు. పేనీలు మా పెద్దమ్మ మీరే చేశారా? మా పెద్దమ్మ ఇంత కష్టపడి పేనీలు చేశారు నా కోసం. మీరు చాలా స్వీట్ గా ఉన్నారు కదా అందుకని స్వీట్ చేశారా? బటర్ వేస్తారు ఇప్పుడు మళ్ళీ నేను టేస్ట్ చేసేనా? నిజంగా నేను ఫస్ట్ టైం పేనీలు టేస్ట్ చేయడం. అవునా? అసలు ఎంత అద్దరు కొట్టేస్తారు తెలుసా మీరు. అవునా? కిచెన్ ఇంకెవ్వరు పనికిరారు. అవునా? అసలు ఎవరు వెళ్ళే ధైర్యం కూడా చేయకండి, కావాలంటే నేర్చుకోవచ్చు. అద్భుతం మై పెద్దమ్మ. యు ఆర్ సో లవ్లీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వి హావ్ హల్వా. నేనే చేశాను హల్వా. మీరే చేశారా హల్వా? షూర్ గా మీరే చేశారా? నేనే చేశాను. పర్లేదు మనలో మన మాట చెప్పండి. ఇప్పుడు నేనే చేశాను స్వీటీ నీకోసం. అంకుల్ చేశారా? అంకుల్కి స్టవ్ వెలిగించడం కూడా రాదు. సో నేను టేస్ట్ చేసి ఎవరు చేశారో చెప్తాను. సో హల్వా అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. కానీ ఇంతకి ఇదే హల్వా? పెసరపప్పు హల్వా స్వీటీ. పెసరపప్పు హల్వా. అబ్బా నాకు అది ఏ హల్వానో కూడా తెలియకుండా అంత టేస్టీగా చేశారు మీరు. అద్భుతం. టేస్ట్లో మునిగిపోయినావు నువ్వు కదా. తేలేటట్లేదు నేను అసలు. నిజంగా సూపర్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక్క రెసిపీ కాదు, అన్ని రెసిపీస్ చాలా 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 బాగున్నాయి. నేను ఇలా తింటానే ఉంటాను, మీరు అలా చూస్తూ ఉండండి. సో నేనైతే ఈరోజు చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ స్వీటీ బంగారం. అయ్యో మన ప్రేమ చూడలేక వెళ్తాను కదా. థ్యాంక్ యూ పెద్దమ్మ. సో పెద్దమ్మ నేను ఇంత ఎంజాయ్ చేశాను, నాకు ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత టేస్టీ ఫుడ్, మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చారు కాబట్టి నేను కూడా మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు నా కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయబోతున్నారు? శ్లోకం పాడతారు. సో మా పెద్దమ్మ ఒక బ్యూటిఫుల్ శ్లోకం పాడబోతున్నారు, వినేద్దామా? స్టార్ట్ ప్లీజ్. అక్కడ మాణిక్య వీణ ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగిం మాతాంగం మనసా స్మరామి. సో ఇంత బాగా శ్లోకం చెప్పినందుకు మా బ్యూటిఫుల్ పెద్దమ్మకి ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ పెద్దమ్మ, అది ఓపెన్ చేద్దామా? మీరే. సూపర్. సో
సో పెద్దమ్మ నచ్చిందా? నచ్చింది, చాలా బాగా నచ్చిందా? సో దీంట్లో మీరు ఏం తాగుతారు? రోజు పొద్దున్నే కాఫీ, కాఫీ తాగుతాం, సాయంత్రం టీ తాగుతాం, మధ్యాహ్నం మంచినీళ్ళు, మధ్యాహ్నం డ్రింక్. సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం డ్రింక్. మజ్జిగ తాగండి. సూపర్. సో ఇంత చక్కగా కవులు చెప్తూ పక్కన ఏంటో తప్పించుకుందామని చూస్తున్నారు మా వదిన. వదిన నెక్స్ట్ టార్గెట్ మీరే. ఏం చేయబోతున్నారు? చిలిపి ప్రశ్న. చిలిపి ప్రశ్న. సో నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు నాకు ఏమైనా చేసి పెట్టాలి, కానీ నేనే మళ్ళీ ఆన్సర్లు చెప్పడం ఏంటి వదిన? ఇంతవరకు చేసి పెట్టాను కదా, దాని గురించి ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్. సరే నేను ట్రై చేస్తాను. ఓకే. భార్యాభర్తలు అనన్యతంగా ఉండాలంటే ఏ రథం చేయాలి? సత్యనారాయణ కాదు. మరి కదా. సూపర్. సో ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న మదర్ అండ్ డాటర్ కి మా అతిథి నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీకు గిఫ్ట్స్ ఇచ్చేసాను, మనం బాగా ఎంజాయ్ చేస్తాము. మరి నాకు మెమరీస్ కావాలి కదా. మెమరీస్ కావాలంటే ఏం చేయాలి? సెల్ఫీ తీసుకోవాలి. సో ఇట్స్ సెల్ఫీ టైం. సో నేనైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇదండి ఈ వారం అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరింట్లో అతిథిగా వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.